మిల్కీ బ్యూటీ తమన్నాకు ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వచ్చే ఏడాదితో కెరియర్ పరంగా 2 దశాబ్దాలు పూర్తి చేసుకోనున్న ఈ బ్యూటీ ఎప్పటికప్పుడు తనను తాను సరికొత్తగా ఆవిష్కరించుకుంటూ వచ్చింది. కెరియర్ ముగిసిపోతోందనుకున్న ప్రతిసారి ఒక మంచి బూస్టప్ తో దూసుకెళ్తుంది. అటు హీరోయిన్ గానే కాకుండా అడపదడప ఐటమ్ గర్ల్ గాను తమన్నా అలరిస్తోంది. పైగా ఒక సినిమా చేస్తే వచ్చే రెమ్యూనరేషన్ ఒక్క ఐటమ్ సాంగ్ కే రావడంతో ఈ విషయంలో వెనక్కి తగ్గడం లేదు. ఇప్పటికే సీనియర్ హీరోయిన్స్ లిస్టులో చేరిన ఈ ముద్దుగుమ్మకు ప్రస్తుతం ఆశించిన మేర అవకాశాలు అందుకోలేకపోతోందట. ఇక ఈ ఏడాది హీరోయిన్ గా అమ్మడు సాధించిన సక్సెస్ ల కన్నా ఐటమ్ గర్ల్ గా సక్సెస్ సాధించిందే ఎక్కువ. అరణ్మనై చిత్రంతో తమిళంలో మంచి విజయాన్ని అందుకున్న ఈ బ్యూటీ హిందీలో వేద్, స్త్రీ 2 చిత్రాలలోనూ మెరిసింది. అయితే స్త్రీ 2లో చేసిన ఐటమ్ సాంగ్ కు ఆడియన్స్ తో పాటు ఫ్యాన్స్ కూడా ఫిదా అయిపోయారు. అయితే తెలుగులో మాత్రం గతేడాది చేసిన భోలా శంకర్ మినహా పెద్దగా సినిమాలు కూడా చేసిందేమీ లేదు. అయితే తెలుగులో అమ్మడి ఆశలు మొత్తం ఓదెలా 2 చిత్రంతో ముడిపడి ఉన్నాయి. ఈ చిత్రంతో తమన్నా ఒక డిఫరెంట్ క్యారెక్టర్ లో నటించనుంది. ఇండస్ట్రీకి కొత్త హీరోయిన్స్ అందాల ముందు తమన్నా అందాలు తేలిపోవడంతో అమ్మడు రేసులో వెనుకబడిపోతోంది. దీంతో ఈ ముద్దుగుమ్మ సీనియర్ హీరోయిన్స్ లిస్టులో చేరిపోవడంతో ప్రస్తుతం వెబ్ సిరీస్లతోనే బిజీ కావడానికి ప్రయత్నాలు చేస్తోంది. అయితే వెబ్ సిరీస్లలోనూ అమ్మడు అందాల ఆరబోతకు ఏమాత్రం వెనుకాడటం లేదు. ఈ లెక్కన అమ్మడు త్వరలోనే బిగ్ స్క్రీన్ పై కనుమరుగయ్యే అవకాశం ఉందంటున్నారు సినీ వర్గాలు.